వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ వద్ద వరద ఉధృతికి డ్యామేజ్ అయిన బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి అంటూ మా ముఖ్యమంత్రి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని అధికారులు మరియు నేషనల్ హైవే వారికి త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అకాల వర్షాలకు కుదేలైన ప్రజల యొక్క పరిస్థితులు తెలుసుకునేందుకు నియోజకవర్గం మొత్తం తిరిగి అహర్నిశలు శ్రమిస్తున్న ఆ త్రిమూర్తులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సాయిరామ్ చిన్నబాబు అభినందించాల్సిందే. అన్నార్థులకు భోజనాలు అందిస్తూ ఎక్కడ ఏమి అవసరమో వారికి అక్కడ మూడు ప్రాంతాలకు వెళ్లి సహాయం చేయడం గొప్ప మనసున్న వ్యక్తులుగా చెప్పవచ్చును. రోడ్డుపై ఆగిన వాహనాల యొక్క వారి గోడు విని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కలెక్టర్లతో మంత్రులతో నేషనల్ అధికారులతో మాట్లాడి ఎట్టకేలకు వారి ప్రాంతాలకు వెళ్లినందుకు సహకరించినందుకు గాను పలువురు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. బాబు అధిక వర్షాలు అదేవిధంగా వరద ఉధృతం ఒకటి ఉన్న ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అయినటువంటి తెక్కలపాడు వద్ద ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయినాయి. వాహనాలు మరి లారీలు కావచ్చు కార్లు అన్నీ కూడా జామ్ అయిపోయినాయి. దీని మీద మరి నిన్న పాత బ్రిడ్జి ఏదైతే ఉందో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కొత్త బ్రిడ్జి విషయం మీద కూడా NHO సర్టిఫై చేయాలని చెప్పి తెలియజేస్తే NHPDతో కూడా మాట్లాడాము. వారు కూడా సర్టిఫై చేశారు. అటు తెలంగాణ పోలీసు ఆంధ్ర పోలీసు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఉత్తమ పద్మావతి గారితో కూడా మాట్లాడాము. ఇక్కడి వాహనాలు ఆంధ్ర తెలంగాణ కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రావడం అభ్యంతరం లేకుండా
దాన్ని క్లియర్ చేసాం. ఈలోపు మరి చాలామంది 25 గంటల పైన దాటిపోయింది అన్నారు. వాళ్ళు కూడా ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళు తిరిగి వాడు ఏర్పాటు చేసాం. అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు మన జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో వరద ముప్పు గురైనటువంటి పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు అని కూడా ప్రభుత్వం పూర్తిగా రికార్డ్ చేసుకుని వాళ్ళు సాయం చేయడం సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు నాయకులందరూ కూడా ఆదేశించారు, అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటుతో పాటు మేము కూడా కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేస్తాము. చాలామంది స్వచ్ఛత సేవా సంస్థలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు అందరూ ముందుకు వస్తాను. ఇంకా ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చెప్పి కోరుతాము.